अष्टो नव दश एकादश द्वादश ओम सप्तदे अग्ने सविता सप्तदिक्वा सप्तदे सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्मायनंद सप्तयोनिर पुनश्चाकृतेन निरन्तर सर्वदकणे त्रैवानर देवल समूहस्य भागमुदे श्री विष्णुदेव नमः ओम भगवद्धार अंदर కూడా స్వాములు నెయ్యిని కొంచెంగా పోయండి కుమ్మరించకండి దయచేసి ఓం సోద్ధారాన్ జుహోజుగోర్ మేధారా సవిధిత ఏధాహూయతే కృతస్యవాయేన మేధాధారాముత్మన్ లోకే పిన్నమానోపనిచ్చరాజ్యేన జుహోజుదే ధోమాజ్యం తే ధోమసో దారాతేన సైవాస్మై తే ధోమరం తే ధోకామా వైవసో దారాకామానే పాపరంధే దేవోల్ యజ్ఞ భగవానకే దేవోల్ మహాలక్ష్మీ మాతాకి యజమానుల చేతులకి అక్షంతలనివ్వండి. యాగశాలలో ఉండేటువంటి వాళ్ళు యాగశాల చుట్టూరు కూడా బయట నుంచి ప్రదక్షిణం చేయాలి. కుండం దగ్గర ఉండేటువంటి వాళ్ళు మీ కుండం చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణాన్ని చేసి మరలా మీ యథాస్థానంలో ఉండండి. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వజనాని విద్వాన్ విదోధ్యస్పద్యహురానమే నో భోజచ్ఛాంతే నమ ఉక్తిం విధేమ ప్రవశుక్రాగ భానమే భరద్భగో హవ్యం మతిం చాగ్నగే సుపోత్ యోదైర్యాని మానుషాదనో పుష్యంతర్ విశ్వాని విద్మనాదిగాతి అచ్చాగిరో మతయో దేవయంతి రగ్నీయంతి ద్రవిణం పృచ్చమానాః సుసందృశగం సుప్రదేకగ్రస్వంచగో హవ్యవాహమనత్మానుషానాం అగ్నే త్వమస్మద్యజోధ్యమీ బాణగ్నిద్రా అభ్యవంత వృష్టిః పునరస్మభ్యగో సవితాగతే వక్షాం విశ్వేభిరదరేభిర్గదత్రా అగ్నే త్వం పారగానవ్యం అస్మాన్ స్వస్తిభిరదర్గాని విశ్వాః పూష్ట పృథ్వే బహుళాన ఉర్వే భవాతోకాయ తనకాయ సంయోః. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం హుతాశన హుతాశన యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అనేన అనేన యథా యథా సంకల్పిత సంకల్పిత హోమేన హోమేన భగవాన్ భగవాన్ సర్వ సర్వ ఆత్మకః ఆత్మకః అగ్నిస్థ అగ్నిస్థ శ్రీమన్న శ్రీమన్న నారాయణః నారాయణః ప్రియతా ప్రియతాం. మీ చేతిలో తీర్థాన్ని పోస్తారు అర్చక స్వాముల వారు. ఆ చేతిలో ఉండేటువంటి అక్షతలని తీర్థాన్ని కింద వదిలిపెట్టి మీ మనసులో ఉండేటువంటి కోరికని మన యజ్ఞ రూపకంలో ఆరాధించుకున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి చెప్పుకోండి. ఇత్యక్షదోరకం విసృజేత్. అందరూ కూడా రెండు చేతులు జోడించి నడుము వరకు వంచి అగ్ని భగవానుడికి ఆ చేతులను చూపిస్తూ చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పండి. స్వస్తి స్వస్తి శ్రద్ధాం శ్రద్ధాం మేధాం మేధాం యశః యశః ప్రజ్ఞాం ప్రజ్ఞాం విద్యాం విద్యాం బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః తేజః ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే దేహి మే హవ్యవాహన హవ్యవాహన శ్రియం శ్రియం దేహి మే దేహి మే హవ్యవాహన హవ్యవాహన ఓం ఓం నమః నమః. ఇలా మీ లోపలికి అనుకోండి. అలాగే యాగశాలలో ఉండేటువంటి యజమానులకి బొట్టు ఏమీ అవసరం లేదు. అలాగే ఇక్కడ కుండం దగ్గర బయట 16 కుండాల దగ్గర కూర్చున్నటువంటి యజమానులందరికీ కూడా మీ కుండ భస్మాన్ని తిలకన ధారణ చేయండి. యజమానులకి యాగశాలలో కూడా ఈ రోజు మాత్రమే లక్ష్మీ యాగానికి కూర్చున్నటువంటి దంపతులకి ఇక్కడికి వస్తే బొట్టు పెడతారు. యాగశాలలో పెట్టేటువంటి బొట్టు రేపు రామచంద్రమూర్తికి పెట్టిన తర్వాత మిగతా అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది.
ఇన్ని రోజులు జరుపుకున్నటువంటి మూలమంత్ర హవనాలు, ప్రాయశ్చిత్త హోమాలు, ఈ మనం సంకల్పించినటువంటి ఈ యజ్ఞ ఫలితాన్ని ముందు రామచంద్రమూర్తికి, హనుమంతుడికి, నీలకంఠేశ్వర స్వామికి, గణపతికి, అలాగే పార్వతీ అమ్మవారికి ఆ శక్తిని అంతా ధారపోసిన తర్వాత మిగతా మనం అందరం కూడా ఆ యొక్క కుండ భస్మాన్ని, ఆ యొక్క తీర్థ ప్రోక్షణ రేపు ఉంటుంది. ఇక్కడ మనం కామ్యం కోసమే జరుపుకున్నటువంటి యజ్ఞ భస్మాన్ని మనం ధరించవచ్చును. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా వరుస క్రమంలో మీరందరూ మన మండపంలో ఇక్కడ రామచంద్రమూర్తి వేయించేసి ఉన్న మండపానికి వస్తే కనుక అక్కడ విన్నపాలు, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుంది. దాని తర్వాత అందరికీ కూడా విశేషించి ఇవాళ మంగళవారం రోజున మనందరికీ అన్నప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి ఒకసారి